మనం పూర్తిగా నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంతమైనటువంటి మిర్యాలగూడ, ఇదే విధంగా నాగార్జున సాగర్, హుజూర్ నగర్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎండిపోయినటువంటి పొలాలను చూసాము. పంట పొలాలు పూర్తిగా ఎండిపోతున్నటువంటి పరిస్థితి, వందలాది ఎకరాల్లో నీరు లేక భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోవడంతో కృష్ణా పరివాహక ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతంలో నీటి ఎద్దడి అప్పుడే ఏర్పడ్డది. వేసవి మొదటిలోనే ఏర్పడము, పంట పొలాలు మొత్తం కూడా దాదాపు అందరూ కూడా సన్నకారు చిన్నకారు రైతులు తమ తిండి గింజల కోసము, అదేవిధంగా కనీసం ఖర్చుల వరకైనా వెళ్తాయనే ఆశాభావంతో ఆశతో భూగర్భ జలాలు ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి బోర్లు బావులు ఆధారం కలిగినటువంటి వారు పంటను సాగు చేయడం జరిగింది. కానీ నిట్ట నిలువున పంట పొలాలకు నీరు అందకపోవడంతో గతంలో అనేక సార్లు కూడా ఇటువంటి పరిస్థితి అయినప్పటికీ నాగార్జున సాగర్ కాలువను విడుదల చేసి నీటి సౌకర్యాల కోసం స్టోరేజ్ చేయడం జరిగింది. అనేక చెరువులు నింపడం కూడా జరిగింది గతంలో. దాంతో ఇక్కడ భూగర్భ జలాలు కూడా ఉండడము, భూగర్భ జలాలు ఇంకి మరింత పొలాలు కూడా భారీగా పండినటువంటి సందర్భాలు గతంలో ఎన్నోసార్లు ఉన్నాయి. కానీ ఈసారి ఎడమకాలకు నీటిని ఇవ్వకపోవడంతో పూర్తిగా నిట్ట నిలువున ఎండిపోతూ ఉన్నాయి భూగర్భ జలాలు అన్నీ కూడా. అంతా రైతాంగం కూడా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి. ఈ నష్టపోయినటువంటి వారంతా కూడా సన్నకారు చిన్నకారు రైతులే. 2 ఎకరాలు 3 ఎకరాలు మాత్రమే సాగు చేసినటువంటి వారు. ఇప్పటివరకు వారికి రైతు బంధు కూడా అందలేదు. అనేకమైనటువంటి అవస్థలను తీవ్రంగా వ్యవసాయ సంక్షోభం పోయే పరిస్థితి ఆయకట్టులు ఏర్పడింది. ఇక్కడ వరి పంట అనేది దాదాపు దశాబ్దాల కారుగా పండిస్తున్నటువంటి రైతులు ఒకేసారి ఈ సందర్భంలో ఈసారి మాత్రమే ఇటువంటి పరిస్థితి ఎద్దడి ఏర్పడడంతో తీవ్ర నష్టానికి గురవుతూ ఉన్నారు, ఆందోళన చెందుతూ ఉన్నారు, గుండె పలుకుతూ ఉన్నారు. రైతాంగం మార్గాలం కష్టపడి పండించినటువంటి పంట చేతికొచ్చే సమయంలో, పంట ఇంటికి తరలించే సమయంలో దాదాపు ఒక వారం రోజులు అయితే పంట చేతికొచ్చే సమయంలో నిట్ట నిలువున ఎండిపోవడంతో దిగాలు చెందుతూ ఉన్నారు ఆయకట్టు రైతాంగం అంతా కూడా. ఇక అనేక ప్రాంతాల్లో చూసాము, ఇటు అడిదేలపల్లి, అదేవిధంగా త్రిపురారము, ఇటు మిర్యాలగూడ మండలం, అదేవిధంగా ఇప్పుడు వేములపల్లి మండలంలోకి వచ్చాము. వేములపల్లి మండలంలోని ఈ గ్రామంలో కూడా అన్ని గ్రామాల్లో కూడా ఇదే దయనీయమైనటువంటి పరిస్థితి. రైతాంగము తీవ్రమైనటువంటి ఎడమ కాలువ కూతవేటు దూరం నుండే ప్రవహిస్తూ ఉంటుంది ఈడంగా, కానీ భూగర్భ జలాలు మొత్తం ఇంకిపోయాయి. ఇదే ఎడమ కాలువ నుండి ఖమ్మంకు తరలించుకుపోయారు 2-3 రోజులు కాలువను, ఎడమ కాలువను. కానీ ఇక్కడ మాత్రము ఎక్కడ కూడా స్టోరేజ్ చేయలేదు, ఇక్కడ చెరువులు నింపలేదు. ఇటువంటి సందర్భంలో మనము వేములపల్లి పరిధిలో ఉన్నటువంటి మొలకపట్నంలో ఉన్నాము. మనకు సీనియర్ నేత అయినటువంటి టీఆర్ఎస్ రైతు విభాగము స్వయంగా రైతు అయినటువంటి గతంలో టీఆర్ఎస్ రైతు విభాగానికి జిల్లా అధ్యక్షులుగా పనిచేసినటువంటి అనుభవం కలిగినటువంటి రైతు నామిరెడ్డి యాదగిరెడ్డి మనతో పాటు ఉన్నారు. ఇక్కడ రైతులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు, ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి, ఈ నీటి ఎద్దడికి గల కారణాలు, ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి వైఖరి ఏ విధంగా ఉందనేది మనము ఆయన మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. బెల్ టీవీ వారికి ధన్యవాదాలు. ఈరోజు వేమనపల్లి మండలం మల్కపట్నం గ్రామంలో ఎండిన పొలాలు చూడడానికి వచ్చిన బెల్ టీవీ వెంకటేశ్వర్లు గారికి నేను హృదయపూర్వకంగా రైతుల తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే 6 కాలం కష్టించి పండించిన పంట చేతికి రాక రైతు యొక్క దినందన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అది రైతులకే తెలుస్తుంది, కానీ పాలక వర్గాలకు వ్యాపార వర్గాలకు తెలియదు. ఎందుకంటే 1 ఎకరాకు 40 నుంచి 45 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి చిన్న సన్నకారు రైతులు ఎకరం ఉన్న వాళ్ళు, 2 ఎకరాలు ఉన్న వాళ్ళు, 3 ఎకరాలు ఉన్న వాళ్ళు నిట్ట నిలువున పంట చేతికొచ్చే టైంలో మొత్తం బోర్లు ఎండిపోవడం వల్ల ఇవాళ చాలా దయనీయమైనటువంటి పరిస్థితి, రైతుల యొక్క దౌర్భాగ్యమైన పరిస్థితిని ఇవాళ ఎదుర్కొంటున్నారు. దాదాపు మల్కపట్నం గ్రామంలో 150 నుంచి 200 ఎకరాల వరకు ఈ రకంగా ఎండిపోవడం అనేది జరిగింది. రైతులు ప్రభుత్వాన్ని కోరుకున్నది ఒకటే, ఎవరైతే పంట నష్టపోయినటువంటి రైతాంగానికి వాళ్ళని ఆదుకొని వాళ్లకు సాయం చేయవలసిందిగా నేనైతే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని కోరుకుంటున్నాను. గత పాలనలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పాలన 510 డెడ్ స్టోరేజ్ ఉన్నప్పుడు ఆంధ్ర పాలకులతోని కొట్లాడి నీళ్లు తీసుకొచ్చినటువంటి చరిత్ర మనకున్నది తెలంగాణకు. ఈరోజు 524 టీఎంసీలు ఉన్నప్పటికీ మరి ఎందుకు
మౌనంగా ఉంటుండ్రో, మరి ఎందుకు ఈ విధంగా రైతుల పట్ల వివక్షతను చూపిస్తుండో అర్థం కావటం లేదు. ఈనాడు రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉన్నదనేది వాస్తవం. కర్ణాటకలో ఉన్నది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అక్కడ ఉన్నటువంటి పెద్దలు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక 10-12 టీఎంసీలో తీసుకొచ్చి ఈ రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ఉందనేది ముఖ్యమంత్రి గారికి నేను విన్నవించుకుంటున్నా, విజ్ఞప్తి చేసుకుంటున్నా. ఎందుకంటే రాజకీయాలు అనేవి ఆ ఎన్నికల వరకే, రాజకీయాలు అనేది అప్పటి వరకే. కానీ ఏ పాలకులు వచ్చినా, కాంగ్రెస్ ఉన్నా, టీఆర్ఎస్ ఉన్నా, రేపు తెలుగుదేశం, ఇంక ఏ పార్టీలు ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నదనేది చాలా ఇది ఈ నిబద్ధత కలిగినటువంటి రాజకీయ నాయకత్వం, అది ఏ పార్టీ అయినా కానివ్వండి, అది గులాబీ జెండా కావచ్చు, 3 రంగుల జెండా కావచ్చు. కానీ ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఉన్నదనేది మరొకసారి నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు. ఒకటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రెండవ వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. వీరిద్దరు కూడా, ఈ మంత్రివర్యులు ఇద్దరు కూడా కీలకమైనటువంటి శాఖలనే వీళ్ళు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. అందులో ఒకటి ఏంటంటే సాగునీరు తాగునీరు ప్రాజెక్టుకు మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రైతుల పట్ల కనికరం చూపించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా, విమర్శించటం లేదు. విజ్ఞప్తి చేసుకుంటున్నా, విన్నపం చేసుకుంటున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి. ముఖ్యమంత్రిని మీరు ఏ విధంగా ఒప్పిస్తారో ఒప్పించి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని మీరు ఆదుకోవాల్సిందిగా నేను వేడుకుంటున్నాను, విజ్ఞప్తి చేసుకుంటున్నా. ఎందుకంటే రైతు లేనిదే ఈ రాజ్యం లేదు. రైతు ఉసురు తగిలిన వాడు ఎన్నడూ కూడా పరిపాలించలేడు. నేను గత 20 సంవత్సరాల సంది వ్యవసాయం చేసుకుంటున్నా. నాకు పొలం ఉన్నది, తోట ఉన్నది. కానీ ఇంత గడ్డు పరిస్థితి, ఇటువంటి భయానక పరిస్థితి ఎప్పుడు కూడా మా ఊరికి ఏర్పడలేదు. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల మండలాలు కూడా మేము ఏర్పడలేదు. ఈ సంవత్సరం నేను ఒక 6 ఎకరాల కనుక, మీకు అక్కడ చూస్తే తెలుస్తుంది, ఒక 6 ఎకరాల దానికి కూడా నాటుపెట్టలే. బోర్లు ఈరోజు మేము దాదాపు మా తమ్ముడు 8 బోర్లు వేసిండు, నేను 2 బోర్లు వేసినాం. అంటే ఒక బోర్ వేయాలంటే 25,000 రూపాయలు, ఒక మోటార్ ఫిట్ చేయాలంటే 35,000 రూపాయలు, దాదాపు అంటే లక్షలాది రూపాయలు బోర్లకే వెచ్చించడం అనేది రైతులు జరుగుతుంది. అయినా కూడా నీళ్లు పడటం లేదు. అందుకనే నాగార్జున సాగర్ ఎడమకాలని విడుదల చేసి లిఫ్టుల ద్వారా రైతాంగాన్ని నీళ్ళు ఇచ్చి ఆదుకోవాలి. అదేవిధంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేదంటే నష్టపోయినటువంటి రైతాంగాన్ని ప్రతి రైతుకు కూడా 50,000 రూపాయలు మీరు ఇచ్చి మీ ఔదార్యాన్ని, రైతుల యొక్క ధీరస్థితిని చూసి మీరు 50,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సింది కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, ఈనాటి వరకు కూడా రైతు బంధు వేయలే మీరు ముఖ్యమంత్రి గారు. దయచేసి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈనాటి వరకు కూడా మీరు రైతు బంధు వేయలే. గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు రైతు బంధు వేసింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఫిబ్రవరి 2nd వీక్ వరకే దాదాపు 20 ఎకరాల వరకు రైతు బంధు వేసినటువంటి సంఘటనలు. మీరు అభివృద్ధి కార్యక్రమాలు రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు, చేయండి. ఎందుకంటే ఇవాళ వ్యవసాయం చాలా సంక్షేమంలో కూరుకుపోయింది. వ్యవసాయం పండించిన పంట గిట్టుబాటు ధర లేక, ఇగో ఈ బోర్లు ఎండిపోయి, బావులు ఎండిపోయి, ఎడమకాలువ రాక చాలామంది ఆర్థికమైనటువంటి ఇబ్బందులకు గురి అవుతున్నారు. కాబట్టి మీరు ఇస్తానన్నటువంటి, మీరు వాగ్దానం చేసినటువంటి దయచేసి 2 లక్షల రుణాలని వెంటనే మాఫ్ చేయండి. రైతులకు ఇన్ని ఎకరాలు అన్ని ఎకరాలు అని చూడవాకండి. ఒక 20 ఎకరాల వరకు మీరు రైతాంగానికి మీరు రైతు బంధు ఇచ్చి రైతులను ఆదుకోవాల్సినటువంటి అన్నదాతను ఆదుకుంటే మీకు జీవితం మొత్తం కూడా అన్నదాత మీకు కృతజ్ఞతగా ఉంటాడు తప్ప మిమ్మల్ని అన్నట్టు వ్యతిరేకించరు. ఈరోజు అన్నదాతలు అందరు కలిసి కూడా మిమ్మల్ని గెలిపించినట్టే, మీ మీద ఎంత నమ్మకం ఉంటుందో, కాంగ్రెస్ పార్టీ మీద ఎంత నమ్మకం ఉండి గెలిపించిండ్రో మీరు అది అర్థం చేసుకొని వెంటనే మీరు రైతు బంధువు ఇచ్చి వెంటనే 2 లక్షల రూపాయలు రుణాలు మాఫీ చేసి వెంటనే రైతులకు సంబంధించినటువంటి నష్టపోయినటువంటి రైతులకు ఆ రైతాంగానికి ఎకరాకి 50,000 రూపాయలు కల్పించి బోర్లు వేసుకున్నటువంటి రైతులకు బోరు మోటారు కూడా మీరు ఇవ్వాల్సింది కూడా నేను. ఎందుకంటే రైతుకి ఇస్తే నష్టం లేదండి. ఎవరికి ఇచ్చిన వ్యాపార వర్గాలకు కోట్లాది రూపాయలు, వందలాది వేలాది కోట్ల రూపాయలు వాళ్ళకు సబ్సిడీలు ఇచ్చి కుమ్మరిచ్చి వాళ్ళని ఏ విధంగా గత ప్రభుత్వాలు చేసినవో మనందరికీ తెలుసు. నేను అందులోకి పోదలుచుకోలేదు. కాబట్టి
రైతాంగానికి ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేసినంటే రైతుల్ని తక్షణం ఆదుకొని రైతుల్ని కాపాడవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ పరిస్థితి గతంలో ఎప్పుడు లేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎడమకాలువ నీటి ద్వారా గత వారం 10 రోజుల కిందనే మన పాలేరుకు కూడా తీసుకెళ్లారు. అటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ ఎందుకు స్టోరేజ్ చేయలేదండి? ఇప్పుడు నేను అనుకునేది ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు గత ప్రభుత్వాన్ని విమర్శించడం వరకే వీళ్ళకు టైం సరిపోతుంది అనేది నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఏ పాలకులకు వచ్చినా కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టే ఉంటుంది. కానీ ఇక్కడ మీరు నేను అనేది ఏంటంటే ఇక్కడ మీరు రైతుల గురించి ఆలోచించాలి. గతంలో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఏం చేయలేదు అనేది, మంచి చేయలేదు అనే ఉద్దేశంతోనే మేము మీకు పట్టం కట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అది వదిలిపెట్టేయండి. అది వదిలిపెట్టి తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న రైతులు ఏదైతే ఇబ్బందులు పడుతుండ్రో ఆ ఇబ్బందులను గమనించి మీరు రైతులను ఆదుకోవడంలో పూర్తిగా ఇద్దరు మంత్రులు వైఫల్యం చెందిననేది అయితే నా ప్రగాఢమైనటువంటి నమ్మకం, నా విశ్వాసం. ఇప్పుడు వందలాది ఎకరాలు దాదాపు ఎండిపోయాయి. నేను కూడా నియోజకవర్గాలు 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అనేక ప్రాంతాలు పర్యటించడం జరిగింది బెల్టీపీ బృందం. అదేవిధంగా ఇప్పుడు ఇంకా కూడా వేలాది ఎకరాల్లో పంట వేసి ఉన్నటువంటి పరిస్థితి, ఇంకా పచ్చగా ఉన్నాయి. వాటిని రక్షించాలంటే ఏం చేయాలి? ఇప్పుడున్నటువంటి రైతులకు నష్టం కాకుండా ఉండాలంటే ప్రభుత్వము ఏ విధంగా ఉంటే బాగుంటుంది? రైతులకు పరిస్థితి ఏంటి? ఇప్పటికైనా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రైతుల పట్ల కనికరం చూపించి పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి మీరు ఒక 10 టీఎంసీలు 12 టీఎంసీలు తీసుకొచ్చి ఈ నాగార్జున సాగర్ ఎడమకాలో విడుదల చేసి చెరువులు కుంటలు నింపే ప్రయత్నం అని చేయండి. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా. ఎందుకంటే నీటి ఎద్దడి కూడా చాలా ఏర్పడుతుంది. తాగునీటి సౌకర్యం లేక కూడా రేపు ఎండాకాలం, ఇది ఫిబ్రవరి, రేపు ఏప్రిల్ మేలో తాగునీరు లేక జనం అల్లాడిపోతారు. అప్పుడు మీ పరిస్థితులు మరి ఏ విధంగా ఉంటాయో మీకు అనుభవం ఉన్నటువంటి మంత్రివర్యులు గత ప్రభుత్వాల్లో కూడా మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉన్నాడు పెద్ద ఆయన. మీరు రైతుల పట్ల సానుకూలంగా వ్యవహరించి తక్షణమే కర్ణాటక ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక 10-12 టీఎంసీలని మనకు విడుదల చేసి తెలంగాణ ప్రాంతానికి అవి తీసుకొచ్చి నల్లగొండ జిల్లా ఎడమసాగర్ కాలువ కింద ఉన్నటువంటి ఆయకట్టు రైతుల్ని కాపాడవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ నామిరెడ్డి గారు. విన్నాం కదా నామిరెడ్డి యాదగిరెడ్డి చెప్తున్నటువంటి రైతుల యొక్క మనోగతము. ఇప్పుడు మనము చూస్తూ ఉన్నాము, పూర్తిగా తాళులుగా ఏర్పడినటువంటి వరి పొలము గింజలు ఏర్పడక ముందే నీటి ఎద్దడి ఏర్పడడం, నీరు లేకపోవడంతో పూర్తిగా ఈ పొలం మొత్తం కూడా దేనికి పనికి రాకుండా, కనీసం పశువులు కూడా తినకుండా అయిపోయినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి. ఆయకట్టులో దాదాపు ఆయకట్టు ప్రాంతం అంటేనే వివిధ ప్రాంతాల నుంచి గతంలో ఇక్కడికి వచ్చి వరి పంటను చూసేవారు, చేసేవారు. ఇక్కడ సాగు చేసినటువంటి పరిస్థితిలో ఒక ఆదర్శంగా నిలబడ్డటువంటి సాగు, ఇక్కడ పండించినటువంటి పంటనే విదేశాలకు కూడా తీసుకెళ్తూ ఉంటారు. అటువంటి పంట నిట్ట నిలువున ఎండిపోవడంతో రైతుల యొక్క గోస, వీరి యొక్క పరిస్థితి అగమగోచరంగా ఉంది. వ్యాపారుల కోసం లక్షలాది కోట్లాది రూపాయల ఫండింగ్ చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఆరుగాలం కష్టపడి పండిస్తున్నటువంటి పంటకు మాత్రము ఎటువంటి సౌకర్యం కల్పించలేవు. ఇటువంటి వాటికి కూడా ఇన్సూరెన్స్ లాంటి సౌకర్యం ఉన్నట్లయితే ఇటువంటి పరిస్థితులు దాపురించినప్పుడు రైతులకు ఆదుకునే అవకాశం ఉంటుంది. అనేక మంది చిన్న చిన్న చాక్లెట్కు కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించి చాక్లెట్ తయారు చేసే పరిశ్రమకు కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. కానీ రైతులు పండించేటువంటి పంటకు ఇన్సూరెన్స్ లాంటి సౌకర్యం కూడా లేకపోవడంతో ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ఎండిపోయినప్పుడు వారిని ఆదుకునే దిక్కు కూడా లేదు అనేది రైతుల యొక్క ఆకాంక్ష. ఇక్కడ పండించినటువంటి రైతులు పండించినటువంటి ధాన్యాలతో వేల లక్షల కోట్ల రూపాయలను వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ మిర్యాలగూడ ప్రాంతానికి, ఈ ఆయకట్టు ప్రాంతానికి ఉంది. కానీ రైతులకు మాత్రము ఇటువంటి దుర్భర పరిస్థితి ఏర్పడడానికి ప్రభుత్వాలు వెంటనే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. రైతులు పండించేటువంటి పంటకు ఎంత పెట్టుబడైనా పెట్టి వారికి నీటిని అయితే అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా వేలాది ఎకరాల పంట ఇంకా ఎండిపోయే దిశలో ఉన్నది. ఒక వారం రోజుల కాక నీరు లేకపోతే మాత్రం ఆ పంట కూడా పూర్తిగా ఎండిపోయే అవకాశం ఉంది. రానున్నటువంటి వేసవిలోనూ తాగునీటి ఎద్దడి కూడా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి నీటిని
ఇంత ముందుకు యాదగిరెడ్డి చెప్పినట్టుగా కర్ణాటక నుండి అయినా తరలించి లేదా ఇప్పటికీ కృష్ణానదిలో ఉన్నటువంటి స్టోరేజ్గా ఉన్నటువంటి నాగార్జున సాగర్లో ఉన్నటువంటి నీటినైనా తరలించి ఇక్కడ స్టోరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. భూగర్భ జలాలను పెంచాల్సినటువంటి అవసరం ఉంది. మార్చి నెలలోనే ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఉండడం ఈ ప్రాంతానికి ఇదే తొలిసారి కావడంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులకు ఎదురవుతున్నారు రైతులు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా తాగునీటి సమస్య కూడా ఏర్పడే అవకాశం ఉన్నది. కాబట్టి వెంటనే స్పందించి ఈ ఇరిగేషన్ శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మంటే వెంటనే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన నియోజకవర్గానికి సంబంధించినటువంటి పంట పొలాలు కూడా నిట్ట నిలువులా ఎండుతా ఉన్నాయి. కాకపోతే మంత్రి కాబట్టి మిమ్మల్ని అడగలేకపోతున్నారు రైతులు. అందుకే వెంటనే స్పందించి ముఖ్యమంత్రితో మాట్లాడైనా ఆయకట్టు రైతులకు ఎడమ కాలువ ద్వారా నీటిని అందించాలి, లేదంటే రైతాంగము రానున్నటువంటి ఎలక్షన్లలో మీకు తగిన బుద్ధి కూడా చెప్పే అవకాశం ఉంది అనేది కూడా రైతాంగం ఇప్పటికే ఆగ్రహ ఆవేశాలతో ఉన్నారు. రైతు బంధు లాంటి పథకాలు కూడా ఇప్పటికీ అమలు చేయడం లేదు, అనేక మంది రైతులకు కూడా రాలేదని రైతాంగం కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి వెంటనే స్పందించి తాగునీటి ఎద్దటిని సాగునీటికి రైతులకు వెంటనే నీటిని అందించాల్సినటువంటి అవసరము ఎంతన్నా ఉంది అనేది ఈ ప్రాంత రైతులు కోరుతున్నటువంటి విజ్ఞప్తి. కెమెరామెన్ మహేష్తో బెల్ టీవీ.